తెలుగోడి విధ్వంసం టీమిండియా ఘన విజయం. ఈ హెడ్డింగ్లో ఏం ఫీల్ ఉంది మామ? ఎందుకంటే టీమిండియా తరఫున ఒక తెలుగోళ్ళు ఖచ్చితంగా రాణిస్తున్నారు, టీమిండియాలో ఒక భాగం అవుతున్నారు విజయాలకి అంటే ఖచ్చితంగా మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఆస్ట్రేలియాతో పింక్ బాల్ టెస్టుకు ముందు ప్రెసిడెంట్ 11తో జరిగిన సన్నాహక మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. శుభ్మన్ గిల్ 62 బంతుల్లో 7 ఫోర్లతో 50 హాఫ్ సెంచరీతో రాణించగా, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి 32 బంతుల్లో 5 ఫోర్లు 6తో 42. ఇతని గురించి చెప్పింది తెలుగోడి విధ్వంసం అని. వాషింగ్టన్ సుందర్ 36 బంతుల్లో 5 ఫోర్లు 42 నాట్అవుట్. యశస్వి జైస్వాల్ 59 బంతుల్లో 9 ఫోర్లతో 45 విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు. దాంతో ఈ సన్నాహక మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2 రోజులకి ఈ వ్యాప్ మ్యాచ్లో తొలి రోజు వర్షంతో తుడుచుకుపెట్టుకునే విషయం తెలిసిందే. కాన్బెరాలో శనివారం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో టాస్ వేయడానికి కూడా కుదరలేదు. దాంతో అంపైర్ తొలి రోజున ఆటను రద్దు చేశారు. రెండో రోజు అయిన ఆదివారం వర్షం లేకపోవడంతో 50 ఓవర్ల చొప్పున మ్యాచ్ ఆడేందుకు ఇరు జట్లు అంగీకరించాయి. ఈ మ్యాచ్ టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ప్రధాని 11 43.2 ఓవర్లో 240 పరుగులు కుప్పగూలింది. ఓపెనర్ సామ్ కోన్స్టాన్ 97 బంతుల్లో 14 ఫోర్లు 6తో 107 రాణించగా, టైలర్ హర్నో జకోబ్స్ 60 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స్లతో 61 హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణాతో పాటు ఆకాశ్దీప్ 2 వికెట్లు తీయగా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి వికెట్ దక్కలేదు. ఈ సన్నాహక మ్యాచ్లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ చేయలేదు. అనంతరం భారత్ 46 ఓవర్లలో 5 వికెట్లకు 257 పరుగులు చేసి గెలుపొందింది. కేఎల్ రాహుల్ 27, రవీంద్ర జడేజా 27 పర్వాలేదు అనిపించగా, మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. సర్ఫరాజ్ ఖాన్ కూడా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. ఈ సన్నాహక మ్యాచ్లో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రుజురల్ బ్యాటింగ్ చేయలేదు. 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం నుంచి అడ్లైన్ వేదికగా ఆస్ట్రేలియాతో పింక్ బాల్ టెస్ట్ జరగనుంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 290 పరుగుల భారతీయత విజయం సాధించిన విషయం తెలిసిందే. 5 టెస్టుల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.